అందరికీ నమస్తే. జై తెలంగాణ, జై జై కేసీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే పాట, నిన్నటి ప్రెస్ మీట్ లో మళ్ళీ అదే పాట. ఎన్నికలకు ముందు నుంచి అవే అబద్ధాలు, ముఖ్యమంత్రిగా 31 నెలలు పూర్తయిన అవే అబద్ధాలు కొనసాగిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ను నిందించడం తప్ప, కేసీఆర్ గారిని నిందించడం తప్ప ఆయనకు పాలన చేత కాదు. ఆయన అయ్యా రైతులకు యూరియా ఇవ్వయ్యా, కేసీఆర్ గారు సభకు రా. అయ్యా ధాన్యం కొనుగోలు చేయవయ్యా, కల్లాల మీద రైతులు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు, కేసీఆర్ గారు సభకు రా. సకాలంలో చెల్లించవయ్యా, బోనస్ ఎగవేసినావు కదా అయ్యవయ్యా, కేసీఆర్ గారు సభకు రా. ఇట్లా ఏం మాట్లాడినా తన అసమర్థతను కేసీఆర్ గారు వచ్చి చెప్తే తప్ప తాను పని చెయ్యలేనని ఒప్పుకుంటున్న తీరు స్పష్టంగా కనబడతాం. ఇంత దుర్మార్గమ్మా! మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీకు అధికారం ఇచ్చిండ్రు, పాలించి చూపించండి, చేతనైతే మంచి చేసి చూపించండి. సరే, మంచి చేయడం చేత కాదు మీకు, 60 ఏళ్ళు మీరేం చేయలేరు తెలంగాణకు మంచి. ఇక కొత్తగా మంచి చేసేది ఏం లేదు. మీరు మీ బాబు చేయలేదు, మీరు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ చేయలేదు. తెలంగాణ పట్ల ఎవరికి చిత్తశుద్ధి లేదు. సరే, మీకు చేత కాదు, మంచి చేయకండి. కానీ చెడు ఎందుకు చేస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను ఎందుకు తెరలు చేస్తారు? తెలంగాణను ఎందుకు నాశనం చేస్తారు? తెలంగాణ ప్రజలు ప్రశ్నించరా? అన్నింటికి ఒకే మంత్రమా? కేసీఆర్ గారు సభకు రావాలి, కేసీఆర్ గారు సభకు రావాలి. మీరు పాలన చేసి చూపించండి అయ్యా. కేసీఆర్ గారు ప్రతిపక్ష నేత, మీరు ముఖ్యమంత్రి. పాలించదు, పగ్గాలు మీ చేతిలో ఉన్నాయి, పాలించండి. మీరు అభివృద్ధి చేసి చూపించండి. మీరు అసమర్థత ఎందుకు మీకు? చేతగాంతనం ఎందుకు మీకు? ఇసుక దందా చేయడం కోసం, ఇసుక వ్యాపారం కోసం మరి